చుట్టూ ఈ టాకి చుట్టూ అదంతా పోయి ఆ చెట్ల పోటీ తిరిగి అదంతా తిరిగి జిమ్మిగాడు పోతే జిమ్మి ఇంక ఆయన చెప్పిండు వాళ్ళంతా అని ఉంటుంది అమ్మ కుక్కని పట్టుకపోయి ఆడ పెడతారు ఆడిపోతే ఆడ దొరుకుతుంది వాళ్ళు ఇవాళ వస్తారు వచ్చినాక నేను అడుగుతా ఫోన్ చేసి అంటే మళ్ళీ ఇవాళ రారా అని అర్థమైపోయింది నాకు ఆదివారం రారు అని ఈయనకు చెప్పిన రాళ్ళు పోదాం ఏడ ఉన్నా సరే దేవులాడుకొచ్చుకుందాం ఒకసారి చూసి వస్తే డౌట్ క్లియర్ అవుతుంది పోదాం అని చెప్పిన ఇక 11 గంటల నుంచి దేవులాటనే సరిపోయింది ఎక్కడ వాయనో ఏడ ఉన్నాడో ఏ కుక్క తానున్నాడో ఏ కుక్క తానున్నాడో అని దేవులాడితే ఆడ ఏ కుక్క తానే ఉంటాడు ఏడ దొరుకుతాడు ఇంకా 12 గంటలకు నాకు ఇంకా డౌట్ వచ్చింది ఇంకా పట్టుకపోయిర్రు కుక్కను కూడా పట్టుకపోయినా దేవుడా దొరకాలి నా కుక్క దొరకాలి నా కుక్క దొరకాలి ముగ్గుండు రాదు ఇయ్యలేను బిడ్డ ఇయ్యలేను దాన్ని వదిలి ఉండలేను అనిపించింది కానీ ఇప్పుడైతే దాన్ని వదలలేము అది మనుషులు ఇంట్లో నాకు ఎవరు లేకున్నా కానీ అది ఉంటే 2 మనుషులు 3 మనుషులు ఉన్నట్టు ఉంటుంది నాకు అది ఇష్టం ఉన్నా లేకున్నా ఇంకా ఆడు చావాలి లేకుంటే అన్నంతటి వాడు దాస్తేనే వదులుతాం కానీ వాడిని మళ్ళీ వదలాలంటే చాలా కష్టం కదరా జిమ్మిగా తినాలి మంచిగా అన్నం పెడతా వండి కూర తెస్తా పెరుగు తెస్తా వండుతా గుడ్లు తెచ్చి నీకు తెచ్చిన గుడ్లు ఇంకా 2 గుడ్లు అట్టనే ఉన్నాయి నాన్న నువ్వు ఉంటే ఎప్పుడో అయిపోవు వండినంతసేపు నన్ను చూసుకుంటేనే నేను వాడుతుంది కాలు గుంజందే మా ఎక్కువ దానికి అన్నీ నేను ఆడుతుంది బోన్లు వేసి సెమిటోన్ లేక ఆ కుక్కల సౌండ్ వింటుంటే ఇంకా ఏడుపు వస్తుంది నాకు ఇంకా బాధ అవుతుంది ఈడు ఎంతగానో అరుస్తున్నాయో ఇట్లా కట్టేస్తేనే ఊకోడు ముఖం చూసుకున్నదాక మనసు అట్లే అమ్మ ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా డోర్ తీయవని చెప్తుంది నాకు నేను ఆ బెడ్రూమ్లో దుప్పటి కప్పుకొని పండుకుంటే అని చూపిస్తుంది పెట్టు డోర్ పెట్టు జరసేపు ఆడిపి గుడ్డోడు పట్టు పట్టినట్టే పడతాడు అన్నే ఆ కుర్చీలో కూర్చొని దాని దిక్కు పండుకునే బొంత దిక్కు చూస్తాడు జిమ్మిగా ఎక్కడ పోతీరా జిమ్మిగా ఎక్కడ పోతీరా అని దీంతో పాటు నేను కూడా తిన్నామా చికెన్ దానికి కొన్ని చికెన్ తింటాడు ఆయన నీకోసం బొక్కలాడుకొస్తారా నీకోసం చికెన్ చేపని గివలాడి తెస్తా ఇప్పుడు పోయి తెస్తా